నా మదిని మందిరమై నా మదిని మందిరమై నువ్వే దేవతవై నా మదిని మందిరమై నువ్వే దేవతవై ఆ పక్క జొన్న తోట ఈ పక్క జొన్న తోట మధ్యలో బండబాటలో బంగ్లా కట్టే గుళ్ళకు నువ్వు రాయే ఆ పక్క జొన్న తోట ఈ పక్క జొన్న తోట. హాయ్ బేబీ. బాయ్ బేబీ. ఏంది మే ఫోన్లో కూడా సరసమా? నీ సావురా నీ సావు. ఈరోజు వస్తానా నన్ను? ఆఫీస్ ఉండదు కదా మే. నువ్వు ఇంకా జాబ్ మానలేదా? ఇప్పుడు జాబ్ మానేయాలంటే ఎట్లా బేబీ? కొంచెం టైం కావాలి మే. నువ్వు ఇలా అంటావని తెలిసే నేను ఇంకా ఇంట్లో చెప్పలేదు. నీకు 1 వీక్ టైం ఇస్తున్నా. రాలేదనుకో చెరువులో చేపలు కొద్దువా, ఊర్లో అమ్మాయిలు కరువా. అట్లాగే అబ్బాయిలు కూడా కుప్పల కొద్దీ నాకు ఉంటారు. బాయ్. రే అయిందా? కోస్తాండా. రేయ్ ఆ నా బీర్ ఎక్కడ్రా? నీ బీర్ ఎక్కడుందో నాకేం తెలుసురా? నీ అబ్బా. రేయ్ రాబే తొందరగా, చాలా ఆడించింది. వస్తున్నా. రేయ్ నీకు నా ఫీలింగ్స్ అర్థం కావా? ఏ ఫీలింగ్స్? నా లవ్ ఫీలింగ్స్. ప్రాబ్లం ఏంటి? మా హెచ్ఆర్ ముండా దాంతో ప్రాబ్లం ఏంటి? నేను జాబ్ మానేస్తే కేసు పెడతా అంటుంది. దానికి హక్కు ఎవడిచ్చాడు? ఆ నీచుని నేనే మచ్చా. నువ్వెందుకు ఇచ్చావు? అదెందుకు తీసుకుంది? ఎంతకెవరా బిల్లి బిత్తిరిది? హాయ్, ఐఎమ్ సిమ్రాన్. ఐఎమ్ సంజయ్, చింతకాయలు సంజయ్. ఈ కంపెనీలో ఎందుకు జాబ్ చేయాలనుకుంటున్నావు? ముందు మీ కంపెనీ హై స్టేజ్కి వెళ్తుందని. ఓ, ఇప్పుడు నిజం చెప్పు. అంటే ఇక్కడ అమ్మాయిలు బాగుంటారని బయట టాకు. ఓ, ఐ లైక్ యువర్ హానెస్టీనెస్. థ్యాంక్ యూ మేడం. సాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? బేస్డ్లోనే ఒక కంపెనీ మేడం. 2000 చలేగా? 2000 సరిపోతాయా అడుగుతున్నారు మేడం. 2000 అంటే మరీ కష్టమైపోతుంది మేడం. हे, दिस कंपनी इज लाइक आवर फैमिली. आपको कितना चाहिए आप बोलो. ఈడేంటి లెక్కేస్తాడు ఏదో. 2 lakhs. ओके डन. మేడం ఇట్స్ ట్రూ మేడం. यस. థ్యాంక్ యూ మేడం. काम करना आपका ड्यूटी, सैलरी देना हमारे ड्यूटी है. కానీ ఇక్కడ ఒక అగ్రిమెంట్ ఉంది. మాట మీద నిలబడాలి. మేడం మీరు నిల్చోండి చెప్తా. మాట మీద నిల్చోండి, తుక్కు రేగొట్టేస్తా. एक बार एग्रीमेंट में साइन किया तो अगर हम आपको कंपनी से निकाले तो इट्स ओके, बट अगर आप खुद से छोड़कर जाओगे तो आपकी सैलरी में से आधा पेमेंट देना होगा. ఒకసారి అగ్రిమెంట్ మీద సైన్ చేశాక ఈ కంపెనీ నుంచి బయటికి వెళ్ళకూడదు. మేం పంపిస్తే తప్ప. అలానే కాదు కుదరదని వెళ్ళారనుకో ఇప్పటివరకు మీరు తీసుకున్న సాలరీలో హాఫ్ రిఫండ్ చేయాల్సి వస్తుంది. ఏంటి అర్థమైందా? మేడం ఇంకొక లచ్చ పెంచచ్చా? ఆశకి అద్దుండాలి, ఆవిరయ్యేలా కాదు. ఓకే 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 మేడం. అగ్రిమెంట్ ఏదో తెచ్చేస్తే సంతకం పెట్టేసి సిన్సియర్గా నా పని నేను చేసుకుంటా. అగ్రిమెంట్ ఏంది మేడం? ఎంత ఉంది? అగ్రిమెంట్ కదా అలానే ఉంటుంది. తుమ్ సైన్ కరో.
పోతే అది చంపేస్తుంది, పోకపోతే ఇది చంపేస్తుంది. తెలిసి తెలిసి ఎవరికి ఏ అన్యాయం చేయలేదు కదా, నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది? తెలిసి చేసి ఉంటావేమో, ఒకసారి ఆలోచించు. రేయ్, నువ్వు నిజం చెప్పు, చిన్నప్పుడు చిల్లర కోసం మూలతోండని చంపావు కదా? రే, నా పాస్ట్ గురించి కాదురా, ఫ్యూచర్ గురించి చెప్పు. రేయ్, మన గుంటూరు శేషాద్రి గారు లేరు, ఆయన్ని ఫాలో అవుదాం. ఇప్పుడు గుంటూరు అంటే కష్టమేమో మామా. రేయ్, నేను చెప్తుంది ఆయన మాటల్ని. ఓహో, రాహు పట్టిన పట్టు ఒక్క సెకండ్, అఖండమైన లోక బాంధవుడు అసలు లేకుండా పోతాడా? గడియారంలో మూర్ఖుడు ముళ్ళును తిరగనీయకుంటే స్థిరాగమనం తలకిందులవుతుందా? మామా, నువ్వు పెట్టరా బ్యాక్డోర్లో అప్లికేషన్. మామా నువ్వు తగ్గద్రా, ఇప్పుడే అప్లికేషన్ వస్తా. కుమ్మై. ఆ, అన్న ఇక్కడ ఆపేయండి. సెకండ్ మేడం, లొకేషన్ వచ్చింది, 490 రూపీస్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఏ నా 10 రూపీస్. ఫోన్పే నెంబర్ చెప్పండి, చేస్తా. 7846289289. అయింది. ఓకేనా? నీకు ఫ్రీ బస్ బొక్క తెలుసా? రే 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 నీ అబ్బా, ఇంకోసారి నేను చెప్తా. మచ్చా ఏంట్రా సెట్టు, ఏమైంది? 2 లక్షలు అనగానే ఇంటర్వ్యూ ఓకే చేయండి. వావ్, పదా. దానికి ఇంకా దబిడి దిబిడే. ఓయ్ చిక్రే, ఆ నిల్చుకోండి, రా లోపలికే.
ఎలా వచ్చావు? ఊబర్కి. ఏయ్, నేను హైదరాబాద్లో లేను, ఇవాళే వచ్చాను. బావా ఆ? ఉం? ఇదిగో పూతరేకులు నీకిష్టమని అమ్మ పంపించింది. సరే, ఒక నిమిషం నాకు మళ్ళీ కాల్ చేస్తాను. తీసుకో. ఆ రోజు గొడవ పడ్డప్పుడు అమౌంట్ తిరిగి ఇచ్చావు కదా, ఇప్పుడు ఇవి తింటే మళ్ళీ గొడవ పడ్డప్పుడు వీటి ఊసి తీసుకురావు కదా. గొడవ పడ్డ ప్రతిసారి మళ్ళీ మళ్ళీ కలుస్తున్నామంటే మన మధ్య ఏదైనా బంధమైనా ఉండాలి, లేక విడిపోవడానికి కారణమైనా ఉండాలి. ఇంకోసారి ఇలా మాట్లాడుకు బావా. ఏయ్, నేనేదో సరదాగా అన్నానే, చూడు మేకప్ ఎలా చెరిగిపోతుందో. నేనేం మేకప్ వేసుకోలేదు. మ్హూ. తింటావా? పర్లేదు, తిను.